మన నలుగురు నుంచి 5 ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ కార్లన్నీ కూడా థెఫ్ట్ చేశారని రెంట్ మీదే తీసేసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళకుండా దాన్ని తీసుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత SHO రాయదుర్గం నేతృత్వంలో ఒక దండా ఏర్పడం చేయడం జరిగింది. అండ్ సిపి సార్ ఆదేశం మేరకు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ టీము పనిచేయగా మనకు 4 అక్యూజ్లో దొరికారు. దీంట్లో జూపిడి ఉషా, షీఈ్ హౌస్ వైఫ్, టెలికాం నగర్ నివాసి. అలాగే తుడుమల మలేష్, ఈజ్ డ్రైవర్ ఆఫ్ జూపిడి ఉషా. అండ్ సాగర్ పాటిల్ అండ్ జామనే అనిల్ కుమార్, వీళ్ళిద్దరు కూడా బీదర్ బాల్కి డిస్టిక్ చెందినవారు. జూపిడి ఉషా ఇలాంటి కార్ని మోడస్ ఆపరెండి ఏంటంటే, ఈ జూపిడి ఉషా కార్ ఏమున్నాయి వాడిని రెంట్లో తీసుకోవడం, దాన్ని సాగర్ అండ్ జామనే అనే వాళ్ళకి అప్పచెప్పడం. వీళ్ళు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే వేరే రాజ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, బీదర్, ఈ ట్రై జంక్షన్ ఏమున్నాయి మన కర్ణాటక, ఈ తెలంగాణ, అలాగే మహారాష్ట్ర, ఈ ట్రై జంక్షన్లో తిప్పేవారు. సో అక్కడున్న ఇదన్నీ GPS ట్రాకర్లన్నీ తీసేసి వాళ్ళు చేసేది. మా టీము వాళ్ళని ఫైండ్అవుట్ చేసి టోటల్ 21 కార్స్ వర్త్ 2,50,50 lakh rupees, అంటే 2.5 crore వర్త్ ఆఫ్ వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. మహీంద్రా తార్ 4, మారుతి సుజుకి ఎర్టిగా 10, టొయోటో ఇన్నోవా క్రిస్టా 1, స్విఫ్ట్ కార్ 3, హ్యుండై వెన్యూ కార్ 1, హ్యుండై i20 1, హ్యుండై గ్రాండ్ i10 1. టోటల్ 21 కార్స్ వర్త్ 2.5 crores రికవరీ చేయడం జరిగింది. ఇది మన అడిషనల్ DCP గారు, ACP గారు, అలాగే SHO అలాంగ్ విత్ దిస్ క్రైమ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా CP గారు అభినందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు ఏం చేస్తారంటే, చాలా ప్రైవేట్ బండిలు ఇవి ట్యాక్సీ బండిలు కాదు. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వీళ్ళు నమ్మకం ఉంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఆ నమ్మకం తీసుకొని తర్వాత థెఫ్ట్ అయిందని వాళ్ళకి చెప్పడం, వీళ్ళు ఎవరికో ఇచ్చుకొని దాన్ని మొత్తం అక్కడ వచ్చిన రెంటలు అవి ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవడం. వాడుకుంటున్నారు. లేకపోతే అమ్మేస్తుంటే 21 వచ్చేది కాదు. వాడుకుంటున్నారు. వాళ్ళ డ్రైవర్ను పెట్టేసి వాళ్ళే ఒక మూటలాగా ఏర్పడి వాళ్ళు తిప్పుతున్నారు రెంటల్ కోసం. ఆ రెంటల్ ఇన్కమ్ ఏమొస్తుందో వాళ్ళ అప్పులన్నీ కూడా దీంట్లో తీసారు. మెజారిటీ ఆమెకే. ఈ వెహికల్కి 2 lakhs. సార్, ఈ వెహికల్ రెంట్ తీసుకున్న తర్వాత తెలియలేక వాళ్ళు అట్లనే ఉంటున్నారు. రెంట్ తీసుకున్నప్పుడు ఏమని చెప్పి తీసుకుంటున్నారు? రెంట్ అని తీసుకుంటారు. అంటే వేరే రాష్ట్రానికి తీసుకెళ్తున్నాం ఏం చెప్పరు. అవర్స్ టుగెదర్, ఫర్ ఎగ్జాంపుల్ 1 డేకో 2 డేకో లేకపోతే 10 hours ఇట్లా అవర్స్ టుగెదర్ అంతవరకే డబ్బులు ఇచ్చేసి రెంటల్ తీసేసుకుంటారు. దాని తర్వాత అది అయినాక మళ్ళీ రెస్పాండ్ చేయరు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, సిమ్ మార్చేయడం, లేకపోతే థెఫ్ట్ అయింది ఏదో ఒకటి కారణాలు చెప్పి రోజు గడపడం ఇట్లా. ఆర్సీ ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్సీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, ఎవరైనా జూమ్ కార్లు ఉండొచ్చు, ఇలాంటి కార్లు ఉండొచ్చు, ఒక డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, జిరాక్స్ కాపీ. ఎందుకంటే ఎక్కడైనా చూపెట్టాలంటే ఆర్సీ వాళ్ళు డిఎల్ని ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు మనం కూడా ట్యాక్సీ వెళ్ళాలంటే వీళ్ళు నాట్ టేక్ ఒరిజినల్స్ కదా. ఇదే అంటే వీళ్ళు దాదాపు ఈ అక్టోబర్ నుంచి మొదలు పెట్టారు. సో ఇదే ఫస్ట్ టైం 2-3 monthsలో ఇవన్నీ చేశారు. మన దగ్గర ఇంకా వేరే స్టేట్స్ ఏమైనా వీళ్ళ యాక్టివిటీస్ లేదు, అంతా ఇన్ అవర్ ఓన్ ఏరియా. ఎందుకంటే ఇదన్నీ నడిచింది జూపిడి ఉషా అనేది. షీ బిలాంగ్స్ హియర్. షీ హ్యాస్ అ నెట్వర్క్ ఆఫ్ డ్రైవర్స్. సో దీంట్లో 3 పట్టుకున్నాము. సో మిగతా వాళ్ళకి ఐడియా లేదు ఎట్లా తెచ్చారు కార్లో. వాళ్ళైతే పని చేస్తున్నారు, డ్రైవర్ పని. వాళ్ళకి ఎంత బ్యాట్ ఇవ్వాలో వాళ్ళకి అంత ఇస్తున్నారు, వీళ్ళు రెంటల్ ఎంత తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. పాత కేసులు ఇంతవరకు అయితే ఏం పాత కేసు. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir.
లోపలే పెట్టారు కదా.